హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ముళ్ళున్న మొక్కలకి ఎన్ని నీళ్లు పోసినా కానీ వాటి స్వభావం మారదు. ఇది నిజము, ఇది వాస్తవము. కానీ ఒక్క విషయం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే అది కుడుతూ ఉంటుంది. కుడుతూ ఉన్నా సరే ఆ మనిషి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పక్కనున్న వ్యక్తి అడిగాడంట, ఎందుకు నువ్వు దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, అది కుడుతూ ఉన్నా నిన్ను అని అంటే, తేలి యొక్క సహజ స్వభావమే కుట్టడము, మనిషిగా నా యొక్క సహజ స్వభావము కాపాడడము. ఎప్పుడైనా సరే ప్రతి సందర్భంలో మనిషిగా ఉన్న మనము జంతువులతో కావచ్చు, వృక్షాలతో కావచ్చు, క్రిమి కీటకాలతో కావచ్చు పోల్చుకుంటూ అవి అలా చేస్తున్నాయి కాబట్టి నేను అలానే చేయాలి, ఇది నా యొక్క సిద్ధాంతము అని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనిషిగా మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాము. మొక్కలకు నువ్వు ఎటువంటి నీళ్లు పోసినా కానీ అవి ముళ్ళున్న మొక్కలు ముళ్ళే ఇస్తూ ఉంటాయి, పళ్ళిచ్చే మొక్కలు పళ్ళే ఇస్తూ ఉంటాయి, కాయలు ఇవ్వని మొక్కలు కాయలు ఇవ్వకుండా అలానే ఉండిపోతూ ఉంటాయి. కానీ మనిషి విషయం అలా కాదు కదా. ప్రతి సందర్భానికి అనుగుణంగా, ప్రతి సీజన్కి అనుగుణంగా, ఏజ్కి అనుగుణంగా, రోజుకు అనుగుణంగా మారుతూ ఉంటాడు. ఆలోచించే ప్రయత్నం చేయి మిత్రమా మార్పు గురించి.